Welcome to Hit Talks. నేను లుంబిని బూజల. Not just a doctor, but a very much practical person. Orthopedic surgeon, joint and spine specialist, and also fitness enthusiast. Let's welcome Dr. Bharat Chittige. మీరు రోహిత్ శర్మ వీడియో చూస్తుంటారు ఒకటి, ఏదంటే ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు భుజం ఇది పోతే భుజం సెట్ చేసుకుంటాడు ఆయన. వీళ్ళు లిటరల్లీ ఏదైనా వెనక్కి ఎవరో పిలిచారు ఇలా తీసుకుందామని ఇలా తిరిగాడంటే డిస్లొకేట్ అవుతుంది. అమ్మాయిలు జిమ్కి వెళ్తే కండలు వచ్చేస్తాయి అంటారు కదా, అది ద బిగ్గెస్ట్ మిత్ అండ్ అపోహ. బోన్ హెల్త్ అనేది ఈ లైఫ్ స్టైల్తో పాటు మనము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటారు? మజిల్ని యాక్టివేట్ చేసినప్పుడు బోన్ స్ట్రాంగ్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే. బోన్ సూపులు తాగడం, మటన్ తినడం వీటి వల్ల అవ్వదు. లిఫ్ట్ తీసుకోకుండా స్టెప్స్ ఎక్కడం అనేది ఒక అచీవ్మెంట్ లాగా అనుకుంటారు, దానివల్ల మోకాలు అరుగుతాయని అంటారు కదా. ఎంతమంది యంగ్స్టర్స్ వాకింగ్ చేస్తూ పెద్ద ఏదో జయించాం అనుకుంటున్నారు తెలుసా. ఇది ఒక్కటి చాలా క్లారిటీగా చెప్పాలి జనాలు. కార్డియో ఎక్కువ చేస్తే కూడా మజిల్ లాస్ అవుతుంది అని అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఆబ్వియస్లీ జిమ్ లో కూడా చాలా మంది యాక్సిడెంట్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తే అబ్బా ఏమున్నాడు ఇంత ఫిట్ గా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు. బయట మీరు చూసేది లోపల ఉండేది సేమ్ కాదు. వాళ్ళకి ఎంఆర్ఐ తీసి చూసినప్పుడు గట్టిగా చేయడం వల్ల ఎస్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, కార్డియాలజిస్ట్ హ్యాపీగా ఉంటాడు, బట్ నీ జాయింట్స్ మాత్రం అరుగుతాయి. హలో భరత్ గారు, హౌ ఆర్ యు? హలో అండి, నమస్కారం. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ టు. సో ఫస్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అఫ్ కోర్స్ అవేర్నెస్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్, అండ్ యాక్చువల్లీ ఇది ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకోవాలి, మీరు చేసే వీడియోస్ కానీ ఆ కంటెంట్ కానీ చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ స్పెషలీ దట్ ఒక అమ్మాయిని తను ఒక పాడ్కాస్ట్లోనే ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంది అనమాట, దట్ మన జా బోన్కి అండ్ హిప్ బోన్కి ఒక కనెక్షన్ ఉంటుంది, అందుకే యూనో ఇక్కడ పెయిన్ అయినప్పుడు ఇక్కడ పింపుల్స్ వస్తాయని చెప్పేసి సమ్ కైండ్ ఆఫ్ ఏదో నాన్ సెన్స్ మాట్లాడుతుంది అని చెప్పేసి, దానికి మీరు చాలా సటిల్ వేలో అవునమ్మా అని చెప్పి తనకి సపోర్ట్ చేస్తాను నేను అని చెప్పేసి మీ స్టైల్లో మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అంటే ఈ కాంటెక్స్ట్ అనేది మీ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు, బట్ మేజర్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటున్నారు ఏంటనేది మీ స్టైల్లో చెప్తారా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో స్పెషల్లీ వాళ్ళు ఎంత క్వాలిఫైడ్ అనేది పక్కకు పెడితే వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది క్వాలిఫికేషన్ అయిపోయింది. ఒక 100K ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకు డిగ్రీ ఉన్నట్టు వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటున్నారు. 200K ఉంటే PhD ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ద వన్ ఐ కాల్డ్, అంటే నేను ఆమె మీద మాట్లాడా కదా, లేటర్ ఐ చెక్డ్, ఆమె ఎవరో కూడా మనకు తెలియదు. లేటర్ చూస్తే ఆమెకి క్లోజ్ టు 500-800K ఫాలోవర్స్ ఉన్నారు. సో అంటే ఇంకా సర్జన్స్, బేసికల్లీ నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్. సో మాతో ప్రాబ్లం ఏంటి అంటే మిగతా వాళ్ళంతా తెలియంది అజ్యూమ్ చేసుకుంటారు, ఇమాజిన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లోకి రాకుండా బయట ఉన్న వాళ్ళు లోపల సౌండ్స్ విని ఏమవుతుందని అజ్యూమ్ చేసుకుంటారు. బికాస్ దే డు నాట్ నో వాట్ ఈస్ ఇన్సైడ్. మేమేం చేస్తామంటే, మేము సర్జన్స్ కాబట్టి ఆబ్వియస్లీ అన్ని ఓపెన్ చేసి చూస్తాం. ఎనీ డాక్టర్ ఫర్ దట్ మ్యాటర్, అనాటమీలో అన్ని తెలుస్తాయి, ఫేషియా ఏంటి ఏదేంటి. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఆ మనింది పీరియడ్స్ ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇక్కడ పెల్విక్ మజిల్స్ ఇది అవ్వడం వల్ల జా మజిల్స్ ఇది వస్తుందని కనెక్టెడ్ అంటది ఆ రెండు. అది అవ్వదు, ఎందుకంటే మేము చూసాం కాబట్టి మేము యాక్సెప్ట్ చేయలేం. సర్జన్స్ ఆర్ లైక్, ఆర్ డాక్టర్స్ ఆర్ లైక్, డోర్ తీసి లోపలికి వచ్చి చూసారు రూమ్లో ఏముందో, దెన్ యూ విల్ నో అండ్ యూ కాంట్ ఇమాజిన్ బికాస్ యూ నో ఇట్. సో మాకేంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఆ అమ్మాయి చెప్పింది చాలా ఫూలిష్గా అనిపిస్తుంది మాకు లిటరల్లీ, బట్ అలానే అనలేం కాబట్టి సటిల్ వేలో అలా చెప్పాల్సి వచ్చింది. అండ్ ఆమె మీద కంటే కూడా నాకు ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆడియన్స్ని ఒక చైల్డ్ లాగా ట్రీట్ చేయాలా, లేకపోతే వీళ్ళకి ఆ మాత్రం కూడా ఆలోచించట్లేదు అని బాధపడాలా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది వినడానికి కొత్తగా ఉంది అంటే, అచ్చా మనకి తెలీదు అంటే మేబీ అది రైట్ ఏమో అనుకునే ఆ ఇంక్లినేషన్ కూడా వస్తుంది. సో అందరికీ అన్ని తెలియదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అసలు ఆమె ఎవరు అనేది ఒక్కసారి చూడాలి. అంటే హూ ఇస్ షీ. మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే మనకున్న లెస్ అటెన్షన్ స్పాన్ కి 1 minute కంటే ఇన్స్టాగ్రామ్ చూడట్లేదు. అంటే ఆ వీడియో కూడా 1 minute కంటే ముందే స్క్రోల్ చేస్తాం మనం. అందుకనే ఈ హుక్ లైన్స్ అన్నవి కానీ ఫస్ట్ లో ఇవన్నీ కానీ ఉంటున్నాయి. అంతే కదండి. ఇప్పుడు అసలు యూట్యూబ్ టైం కూడా నాకు తెలిసి తగ్గిపోయింది, చాలా వీడియోస్ టైం కూడా కట్ డౌన్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు గంట మాట్లాడినా ఎవరు ఈ పాటికి స్క్రాల్ చేసుకుంటారు.
బట్ మనం ఇంట్రెస్టింగ్ మాట్లాడదాం కాబట్టి ఎస్ గోయింగ్ అహెడ్. సో ఫస్ట్ నాకు బోన్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు బోన్స్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ఆ రియలైజేషన్ వచ్చింది. రీసెంట్గా మా నాన్నమ్మ చనిపోయినప్పుడు తను లాస్ట్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే లైక్ 5-6 years ముందే నీకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగినప్పుడు రాడ్ వేశారు, స్క్రూస్ అవన్నీ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ యాషెస్ అయినప్పుడు కూడా అవి బోన్స్ లాగా వాళ్ళతో పాటు ఉంటాయనడానికి అది చూసినప్పుడు నాకు అనిపించింది లిటరలీ యాషెస్ అయిన తర్వాత దాంట్లో ఒక రాడ్, ఆ స్క్రూస్ అవన్నీ కాలిపోయిన తర్వాత అవి చూస్తే ఆ కండిషన్ అంటే మీ తర్వాత ఇచ్చిన ఆ లైఫ్ అనేది టిల్ ఎండ్ అనేది ఉంటది అని చెప్పి అనిపించింది. కరెక్ట్, దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. యాక్చువల్లీ ఇవి కొన్ని మూవీస్ లో అంటే తర్వాత డెడ్ బాడీ ఎవరిది తెలుసుకోవడానికి కూడా ఇంప్లాంట్స్ హెల్ప్ అవుతాయి. అండ్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు నీ ఇంప్లాంట్స్ కి ప్రతి ఒక్క దానికి ఒక నంబర్ ఉంటది, కోడ్ లాగా. అంటే దానికి అంటే అది ఒకటే ఉంటది వరల్డ్ మొత్తంలో. యూ కెన్ లిటరలీ ట్రాక్ దెమ్. అంటే జీ మ్యాప్ లో, గూగుల్ మ్యాప్ లో కాదు, మామూలుగా అది ఎవరు వేసుకున్నారు ట్రాక్ చేయొచ్చు. అలా అది బోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓల్డ్ ఏజ్ లో నాకు తెలిసి అంటే ఎక్కడ వేసారో తెలియదు, థై బోన్ లో అయితే యూజువల్లీ హిప్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు ఆవిడకి. హిప్ ఫ్రాక్చర్ అయినప్పుడు అదే బేసికల్ ఏమవుతుందంటే బోన్స్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్దవాళ్ళలో 60 years 70 years పైబడ్డ వాళ్ళలో హిప్ ఫ్రాక్చర్ అయింది అంటే, సర్జరీ అయింది అంటే వాళ్ళ మార్టాలిటీ ఆల్మోస్ట్ చాలా పెరిగిపోతుంది. అంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అనేది స్టడీస్ చూస్తే మనం చాలా మంది చాలా త్వరగా పాస్ అవే అవుతారు. సో దట్స్ ద రీజన్ అసలు ఇది అవ్వకుండా అవాయిడ్ చేసుకోవాలంటాను నేను. అయ్యాక సర్జరీ ఎలాగో తప్పదు, సో అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ ఒకటి ఉంటుంది ఏంటంటే హిప్ మజిల్స్ కానీ థై మజిల్స్ కానీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పడ్డప్పుడు బోన్ దాకా ఇంపాక్ట్ వెళ్లకుండా ఇవి చూస్తాయి. సో మజిల్ ఎక్కువ ఉంటే అది దీని మీద పడి బోన్ దాకా ఇంపాక్ట్ ఉండదు. అది ఒక బెడ్ లాగా మంచిగా కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది, షాక్ అబ్జార్బర్ లాగా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఈ జనరేషన్కి కొత్త డిసీజెస్ వస్తున్నాయి. మనం అంటున్నాం లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి కూడా. బట్ నిజంగా బోన్ హెల్త్ అనేది ఈ లైఫ్ స్టైల్తో పాటు మనము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనం ఏసీలో ఎంతసేపు ఉంటున్నామో మీకు తెలుసు. అంటే అజ్యూమింగ్ యు ఆర్ అరౌండ్ +or-5-10 years ఆఫ్ ఏజ్. ఇప్పుడు మేమంతా చిన్నప్పుడు ఏసీలో ఇంత ఉండలేదు, బయట తిరిగే వాళ్ళం. లిటరల్లీ నాకు షర్ట్ అంటే షర్ట్ తీస్తే ఇక్కడ నుంచి ఒక కలర్, ఇక్కడ నుంచి ఒక కలర్ ఉంటుంది పైన కింద. బికాస్ చిన్నప్పుడు టీ షర్ట్లు వేసుకొని 2 గంటలకి మధ్యాహ్నం 4 o'clock ఫుల్ ఎండలో ఆడేవాళ్ళం. దట్ ఈస్ వెన్ అట్లీస్ట్ వీ హ్యాడ్ సమ్ విటమిన్ D3 వచ్చేది, కొంచెం బోన్ స్ట్రాంగ్ ఉండే, మనం బయట ఆడేవాళ్ళం. అదే మా బాబు వాడు బయటికి వెళ్ళి ఆడమంటే అసలు ఆడు ఎండ ఉంటే మేమే అలౌ చేయట్లేదు. సో డెఫినెట్లీ దేర్ ఆర్ చేంజెస్. అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా అలాగే తయారయ్యాయి. ఇంకా మన ఫోన్స్, లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఇట్ మైట్ బి జస్ట్ 10 to 20 years, బట్ చాలా చేంజ్ వచ్చేసింది. అంటే మనం న్యాచురల్ వే ఆఫ్ లైఫ్ నుంచి చాలా డివేట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఏదైనా ఆడినా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఆడతాం. అంతేందుకు బ్యాడ్మింటన్ ఇంతకుముందు బయట ఆడేది ఎక్కువ, ఇప్పుడు ఎక్కడికక్కడ ఇండోర్ స్టేడియంస్ వచ్చేసాయి. అండ్ దట్ ఈస్ ప్లేస్ వేర్ యూ ప్లే. క్రికెట్ ఆడుతున్నాం, బట్ అంటే స్పెసిఫిక్ టైంలోనే ఆడుతున్నాం. మన చిన్నప్పుడు అలా ఉండేది కాదు. బ్యాట్ బాల్ ఉంది, 4 ఉన్నారంటే వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆడేసేవాళ్ళం. ఓకే. సో బోన్ హెల్త్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎలాంటి చేంజెస్ రిక్వైర్డ్ అంటారు? ఒకటి, యాక్టివిటీ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఏదో ఒక యాక్టివిటీ, స్టార్ట్ విత్ మినిమల్ వాకింగ్ నుంచి హెవీ వర్కౌట్స్ దాకా ఏదో ఒక యాక్టివిటీ ఇన్కార్పొరేట్ చేసుకోకపోతే మజిల్ యాక్టివ్ ఉండదు. బోన్కి బ్లడ్ సప్లై అంతా కూడా ఒక డైరెక్ట్ ఆర్టరీ ఉంటుంది, న్యూట్రియంట్ ఆర్టరీ అని. దాని చుట్టూ కూడా, బోన్ చుట్టూ అంతా కూడా మజిల్స్ ఉంటాయి. సో దాని ద్వారా కూడా దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ సప్లై కూడా ఉంటుంది. సో మజిల్ని యాక్టివేట్ చేసినప్పుడు బోన్ స్ట్రాంగ్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే. బోన్ సూపులు తాగడం, మటన్ తినడం వీటి వల్ల అవ్వదు. ఇవి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తాయి మజిల్ స్ట్రాంగ్ అవడం వల్ల, తద్వారా బోన్ స్ట్రాంగ్ అవుతుంది. దెన్ అదే ఏదైనా కింద పడ్డప్పుడు ఆర్ ఏదైనా నీ రీప్లేస్మెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు బోన్ సూప్స్ ఇస్తూ ఉంటారు కదా, అదొక ఇది ఉంటుంది. yes, that will indirectly help the bone. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది నేను ఏంటంటే, ఒక మొక్క ఉంటుంది, అది గాలి లేని చోట చాలా టెండర్గా పెరుగుతుంది. అంటే దానికి రెసిస్టెన్స్కి అవసరం ఉండదు, మళ్ళీ నిలబడాల్సిన అవసరం. అదే గాలి ఎక్కువ ఉండే చోట మొక్క ఏమవుతుంది, టిల్ట్ అవుతూ ఉంటుంది, బట్ స్ట్రైట్ అవ్వడానికి దాని స్టెమ్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. మీకు అర్థమైందండి? ఇంటర్నల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అంటే
రెసిస్టెన్స్, విండ్ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అది అంత స్ట్రాంగ్గా పెరుగుతుంది. అలాగే బోన్స్ కూడా చిన్నప్పటి నుంచి ఎంత ఆడుతూ ఎంత యాక్టివ్గా ఉంటే బోన్ అంత స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. అందుకే చిల్డ్రన్కి ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీ మస్ట్ అండ్ షూట్ చేయాలి. ఇప్పట్లో ఉన్న జనరేషన్, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ఏదో ఒక అవుట్డోర్ యాక్టివిటీ తప్పకుండా పెట్టి తీరాలి. ఏదో ఒక టైంలో డెఫినెట్లీ అది ఉండాలంటారు. ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యాడ్ టు వర్క్అవుట్ ఓన్లీ వన్ బాడీ పార్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ వుడ్ దట్ బి అండ్ వై? దట్ వుడ్ బి క్వాడ్రిసెప్స్. ఓకే. క్వాడ్రిసెప్స్ మజిల్స్. ఎందుకు అంటే మామూలుగానే లెగ్స్ నార్మల్గా రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా లెగ్ డే స్కిప్ చేయడం కామన్, ఎందుకంటే దట్స్ టఫ్ టు డూ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ఓల్డ్ ఏజ్లో మీకు మొబిలిటీ అనేది కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రాండ్ మదర్కే తీసుకోండి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. ఇఫ్ యువర్ లెగ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ అప్పర్ బాడీ ఈజ్ లైట్, యూ కెన్ గో ఎనీవేర్ ఈజీలీ. అండ్ ఇంకోటి, ఇది ఫిజికల్గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వడమే కాదు, మెంటల్లీ కూడా వాళ్ళ వెల్బీయింగ్కి తోడ్పడుతుంది. ఒకరి మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు ఎవరినన్నా వెళ్ళి కలవాలో, పెళ్ళికి వెళ్ళాలో, పేరెంటానికి వెళ్ళాలో, గుడికి వెళ్ళాలో, దే కెన్ డూ దేర్ వర్క్. సో వెన్ దే ఆర్ నాట్ డిపెండెంట్, దే ఆర్ మెంటల్లీ యాక్టివ్ అండ్ దే ఆర్ ఫిట్. అది క్వాడ్రిసెప్స్ ఇస్ ద ఓన్లీ మజిల్ ఐ వుడ్ డూ డైలీ. అంటే డైలీ అంటే ఇంకొకటే చేయాలి అంటే క్వాడ్రిసెప్స్. ఓకే. సో లెగ్ డే అసలు మిస్ చేయొద్దు, లెగ్ డే అసలు స్కిప్ చేయొద్దు అంటారు. ఓకే. అండ్ ఆల్సో నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడితే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్స్ కి అంటే భయపడాలా లేదంటే లేదు చాలా ఈజీగా అయిపోతుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎందుకు భయపడతారంటే, ఇది ఒకటి ఫిజియోథెరపీ, పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ పెయిన్ వస్తుందని అనుకుంటారు. రెండు, దీన్ని అవాయిడ్ చేయొచ్చా అనే అపోహతో ఎక్కువ దూరం లాగుతారు దాన్ని చేయకుండా. ఒకటి, మీరు ముందు నుంచి ఎక్సర్సైజులు చేసుకుంటూ నార్మల్గా చేసుకుంటే తర్వాత ఫిజియోథెరపీ అప్పుడు కూడా అంత పెయిన్ ఏమి ఉండదు. అవి యాక్చువల్లీ మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. అడిషనల్గా ఒక పర్సన్ వచ్చి చేయించాల్సిన పని లేదు. మీరు చేసుకోగలిగితే, మీరు మీ మజిల్ స్ట్రాంగ్ ఉంటే మీరే చేసుకోవచ్చు. రెండు, ఇది ఎందుకు పోస్ట్పోన్ చేస్తారంటే దీనికి సొల్యూషన్ ఇంకోటి ఉంది అనుకుంటారు. చాలా మంది స్టేజ్ 4లో ఇంకేదన్నా ఉండవా, ఇంకేవో ఇంజక్షన్లు పనిచేయవా, అవి చేయవా, ఈ మధ్య రకరకాలు ఇవి కూడా వచ్చేసాయి దాని మీద. సో దానివల్ల అనుకుంటారు, కానీ ఇంకో ఆప్షన్ లేదు. పూర్తిగా అరిగిన టైర్ని మనం ఎలా అయితే మారుస్తామో పూర్తిగా అరిగిన మోకాల్ని కూడా మార్చాల్సిందే. అదొకటే వే. లేదా ఇంకొక దగ్గర కూర్చోవాలి, కూర్చున్న తర్వాత ఇన్యాక్టివ్ అవుతాం. అయితే నీస్ నార్మలీ చాలా మంది ఇప్పుడు వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, చేయకపోయినా వాకింగ్ మాత్రం కంపల్సరీ స్టెప్స్ వేసుకుంటారు అండ్ ట్రాక్ చేస్తూ ఉంటారు కదా. కాకపోతే మనము అప్వర్డ్ మోషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ ఎక్కడం కానీ, అంటే లిఫ్ట్ తీసుకోకుండా స్టెప్స్ ఎక్కడం అనేది ఒక అచీవ్మెంట్ లాగా అనుకుంటారు. అది ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఎందుకంటే మనము దానివల్ల మోకాలు అరుగుతాయని అంటారు కదా లాంగర్ డ్యూరేషన్ లో, అది నిజమా లేదంటే బెటరా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి 38 years, ఎగ్జాక్ట్లీ 38 years, నా మీద 1 year పెద్ద ఆవిడ వచ్చారు. ఆవిడ ఎక్స్రే పెట్టి చూస్తే నేను వెయిట్ చేస్తున్నా ఇంకెవరైనా వస్తారా అంటే, వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ వస్తారా అని చూస్తున్నా. తర్వాత చూస్తే నా ఎక్స్రే అనింది ఆమె. షీజ్ ఇన్ స్టేజ్ 4 నీ ఆస్టియోఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్, ఒకదాని మీదకి ఒకటి వచ్చేసింది, కార్టిలేజ్ మొత్తం అరిగిపోయింది. ఆవిడని నేను డీటెయిల్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఏమైనా ఎక్కువ లాంగ్ నడిచేవారా, చిన్నప్పటి నుంచి పరిగెత్తేవారా, గాయాలు అయ్యాయా, ఇంతకుముందు ఏమన్నా ఫ్రాక్చర్స్ అయ్యాయా జాయింట్ దగ్గర, ఇలాంటివన్నీ చూసినప్పుడు సర్ప్రైజింగ్లీ ఆవిడ చెప్పింది 20 years నుంచి వాళ్ళు ఉంటున్న ఊర్లో వాళ్ళు ఉండేది 2nd floor లో. షీఈ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు, ధర్మవరం సమ్వేర్. అక్కడ ఆమె మేము మిద్దెలో ఉంటాం సార్ అంటే, మిద్దె అంటారు దీన్ని. సో అక్కడ 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ అని చెప్పింది. అండ్ ఊర్లలో ఏమవుతుంది అంటే వాటర్ కూడా కిందికి వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద వెయిట్స్ మోసుకొని బిందెలు అవి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. సో డైలీ షీ యూస్ టు క్లైమ్ ఫర్ 5 to 6 times అన్ని స్టైర్స్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇవాడికి ఏం చెప్పాలి నేను? ఇవన్నీ ఇప్పుడు 20 ఏళ్ళు రోజు 5-6 సార్లు ఇన్ని స్టైర్స్ ఎక్కి దిగడం వల్లే అరిగాయి. ఆమె కూడా వర్కౌటే కదా అది. షీఈ్ నాట్ మళ్ళీ ఓవర్ వెయిట్ లేదా. నేను అనేది ఏంటంటే, నీ జాయింట్స్ అనేవి మన కార్ టైర్స్ లాగా. నువ్వు ఎంఆర్ఎఫ్ తీసుకురా, ఇంకేదో బ్రిడ్జ్ స్టోన్, ఇంకేదో బెస్ట్ తీసుకురా, నువ్వు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అవి అరుగుతాయి. దానికి మళ్ళీ ఎమోషన్ యాడ్ చేయకూడదు. మనకెందుకు అరిగాయి, మనం నడిచాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకోకూడదు. మీరు ఎక్కువ నడవాలి, ఎక్కువ ఇది అవ్వాలనుకుంటారా, ఎస్ మీకు అరిగే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వండి. లేదా దాన్ని నీట్గా వాడుకోండి దాని లైఫ్ టైం ని బట్టి. ఓకే. అంటే దీని వాకింగ్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు, మనం స్టెప్స్ ఎక్కడం వల్ల ఉంటుంది అంటారా? స్టెప్స్ ఎక్కడం వల్ల ఎక్కువ ఉంటుంది, వాకింగ్ అతిగా చేయడం వల్ల కూడా ఉంటుంది. నేను ఎవరికి చెప్తున్నానంటే స్పెషల్ గా 2 groups. ఇది ఒకటి చాలా క్లారిటీగా చెప్పాలి జనాలకి. 2 groups. ఒకటి యంగ్ ఏజ్ మనలాంటి వాళ్ళు, 2 ఆల్రెడీ 50 పైబడి ఎంతో కొంత నీ ఆస్టియోఆర్థరైటిస్ సెటిల్ అయిన వాళ్ళు. ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడదాం.
50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎంతో కొంత అరుగుదల మొదలైపోతే వాళ్ళకి ఇంకా అది ఎప్పటికైనా అరుగుతుంది. ఓకే. వీ కెన్ ఓన్లీ స్లో డౌన్. అంటే ఇప్పుడు మీరు నిల్చున్నా కూడా మీ వెయిట్ ఎంత ఉంటుందో వెయిట్ పడుతుంది. మోకాళ్ళ మీద పడుతూనే ఉంటది కదా. ఓకే. ఓకే. మీరు నడిచేటప్పుడు ఆల్మోస్ట్ మీ వెయిట్ నుంచి 3 టైమ్స్ వరకు పడవచ్చు నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు. ఎందుకంటే అది ఒక యాంగిల్లో పడుతుంది. అంటే మీరు ఒక డంబెల్ ఇలా పట్టుకోవడం వేరే, ఇలా పట్టుకోవడం వేరే, ఇలా పట్టుకోవడం వేరే. ఇలా పట్టుకొని చూడండి, ఉండలేరు ఎక్కువసేపు, బికాస్ ద యాంగిల్ ఆఫ్ వెయిట్. సో ఇప్పుడు మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు, నేను ఇది జరిగినవి చెప్తున్నాను. అందుకనే వాళ్ళు వచ్చినప్పుడు ఆమెకి కొద్దిగా మోకాళ్ళు అరుగుతున్నాయి ఆల్రెడీ. ఆయనకు చెప్తే ఆయనేమో అందుకనే సార్ ఆమెను వాకింగ్ చేయమంటాను అంటారు. వాకింగ్ చేస్తే సేవ్ అయితే అనుకుంటున్నారు ఇంటర్న్. లేదు, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ టైర్ లాగానే తీసుకుందాం. ఎందుకంటే మోకాళ్ళు కానీ టైర్ కానీ రెండు హెల్పర్స్ ఇన్ మొబిలిటీ. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్తాయి మనని. సో మనకు కొద్దిగా అరిగిపోయిన టైర్ ఇంకెన్నాళ్ళు ఉంది అనేది ఉంటుంది కదా, దాన్ని మనం వాడుకోవాలి. లేదు వాకింగే చేస్తానంటే యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అలాగే ఇప్పుడు మన దాంట్లో ఏమైపోయిందంటే కిందికి వెళ్ళి ఒక 4-5 ఫ్రెండ్స్తో కలిసి ముచ్చట్లు వేస్తూ 4 రౌండ్లు వేయాలి, ఒక 10,000 స్టెప్స్ ఫినిష్ చేయాలనేది పడిపోయింది. వాకింగ్ అనేది అదేదో ఉద్యమంలా చేయడం మొదలెట్టినారు. అది మంచిది కాదు. వాటి బదులు వాకింగ్ ఎందుకు మంచిది అంటారు కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్స్ కానీ? బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఎందుకు అవుతుంది? కాఫ్ మజిల్ స్క్వీజ్ అయ్యి మజిల్ స్క్వీజ్ అయినప్పుడు లోపల ఉన్న వీన్స్ లోంచి బ్లడ్ స్క్వీజ్ అయ్యి పైకి పంప్ అవుతుంది. యాంటీ గ్రావిటీ హార్ట్ దాకా పంప్ అవ్వాలి కాబట్టి. మీరు కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకోండి, మోకాళ్ళు సేవ్ అయితే అదే అవుతుంది. కూర్చొని జస్ట్ ఇలా ఎక్సర్సైజ్ 10,000 టైమ్స్ చేయండి, ఇది డైలీ అవుతుంది. బట్ అది చేయలేం మనం ఏంటంటే కిందికి వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి, మొత్తం తిరగాలి, తర్వాత అబ్బో నేను సాధించాను అని ఫీల్ అవ్వాలి. ఆ ఎండార్ఫిన్స్ కావాలి. దానికి నేను అగేన్స్ట్. సరే ఈ ఏజ్ గ్రూప్ని వదిలేద్దాం. మన యంగ్స్టర్స్, మీరు ఎప్పుడైనా కేబీఆర్ పార్క్ వెళ్ళారా అండ్ బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళారా? ఎంతమంది యంగ్స్టర్స్ వాకింగ్ చేస్తూ పెద్ద ఏదో జయించాం అనుకుంటున్నారు తెలుసా? వాకింగ్ అనేది ఒక నార్మల్ డైలీ యాక్టివిటీ. యంగ్స్టర్స్ ప్రాపర్గా వర్కౌట్ చేయాలి. నేను జిమ్కే వెళ్ళమనట్లేదు, ఏదో వర్కౌట్ చేయండి. అక్కడ క్యాలిస్థెనిక్స్ అని ఉంటాయి, రాడ్స్ ఉంటాయి, బాడీ వెయిట్స్, పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ ఇవన్నీ చేయొచ్చు. మజిల్ యాక్టివేట్ అవ్వాలి. మజిల్ యాక్టివేట్ అయితే మజిల్ మెయింటైన్ అవుతుంది అండ్ బోన్ స్ట్రాంగ్ అవుతుంది. దట్ విల్ కీప్ యూ యంగ్ ఫర్ ఇయర్స్. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం, మీకు మజిల్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఏం చేయకపోయినా మీ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి అవుతుంది. సో కీప్ ద మజిల్ మెయింటైన్. మనందరికీ ఉన్న అతిపెద్ద అపోహ ఏంటంటే జిమ్ అనగానే కండలు, 6 ప్యాక్ ఇది ఊహించుకుంటాం. ఓహో హీఈస్ ఫర్ కాస్మెటిక్ రీజన్ హీఈస్ గోయింగ్ టు జిమ్, అంటే మిర్రర్ ఇమేజెస్ కి, సెల్ఫీస్ కి, వీటి కోసం వెళ్తున్నాను. తప్పు. జస్ట్ ఫర్ మజిల్ మెయింటెనెన్స్ వెళ్తారు. ఇవన్నీ మన కంట్రీలో తెలియడానికి 40 దాటుతాయి. పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. దీని గురించి కూడా చెప్పారు కదా మీరు, ఏదేదో మజిల్ బిల్డ్ చేసుకుంటే దాని గురించి కూడా ఏదో వీడియో చేశారు. అవును, ఒక ఆయన చెప్తారు, డాక్టర్ జిమ్కి వెళ్ళకండి, ఎక్కడ రాసలేదు కదా జిమ్కి వెళ్ళమని అని చెప్తారు. ఇదేంటంటే జిమ్కి వెళ్ళమని కాదు, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు మన యాన్సిస్టర్స్ కి మనకు కూడా అదే కదా డిఫరెన్స్. అప్పట్లో ఫిజికల్ లేబర్ ఎక్కువ ఉండదు, ఇప్పుడు ఎక్కడుంది? మనం ఏం చేస్తున్నాం? కార్లో వస్తున్నాం, బైక్లో వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, ఏసీలో మాట్లాడుతున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ దానికి తగ్గట్టు ఏదో చెత్త తింటాము, మళ్ళీ వెళ్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. మన యాక్టివిటీ ఇన్కార్పొరేట్ అయ్యి లేదు. అండ్ మన ఇండియన్ సినారియోలో కూడా రోడ్స్, ఫుట్పాత్స్, దీస్ ఆర్ ఆల్ నాట్ డిజైన్ ఫర్. ఇప్పుడు బయట కంట్రీస్లో ప్రొఫెషన్కి వెళ్ళాలంటే వాడు సైకిల్ మీద వెళ్ళొచ్చు, అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు. మన దగ్గర చాలా వరకు అది కష్టం. మళ్ళీ బస్సు దిగినా, మెట్రో దిగినా అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళడానికి చాలా సఫర్ అవుతారు. సో ఇవన్నీ మన సినారియోలో పాసిబుల్ కానప్పుడు మనమే మన టైంలో ఎంతో కొంత టైం తీసి మజిల్ని యాక్టివేట్ చేయాలి. బీ ఇట్ జిమ్ ఆర్ ఎనీ వర్కౌట్ ఆర్ యోగా ఆర్ ఎనీథింగ్, డూ సంథింగ్. అంటే వాకింగ్ చేస్తే అన్నిటికీ అదే సొల్యూషన్ అని అనుకుంటారు. వాకింగ్ స్పెషల్లీ నాకు యంగ్స్టర్స్ తో ప్రాబ్లం. వాకింగ్ చేసి 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ చేసి ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఏదో కొండెక్కేసి జయించామని ఫీల్ అవుతారు. వాకింగ్ ఇస్ ద లేమెస్ట్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ ఫర్ యంగ్స్టర్స్. జిమ్కి వెళ్ళి చూడండి, రోజు పొద్దున్న లేచో సాయంత్రం లేచి కన్సిస్టెంట్ గా 1 మంత్ జిమ్కి వెళ్ళి చూడండి, అది కష్టం. కొన్ని లేచి రోజు యోగానో వర్కౌట్ రోజు చేయండి, అది కష్టం. వాకింగ్ ఏముంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ అంతే చెయ్యండి, నేను కాదనట్లా. మన డైలీ యాక్టివిటీకి అవి సరిపోతాయి, వాటిలోనే కవర్ అయిపోతే చాలు. మళ్ళీ సపరేట్గా దిగి వాకింగ్ చేసి, ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా 3 రోజు పొద్దున వచ్చి యంగ్ గర్ల్స్, దే ఆర్ ఇన్ దే 30-35s, రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళడం కష్టం, పక్కన మాట్లాడుకుంటూ ఇది చేస్తూ. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ థింకింగ్, వాకింగ్ అప్పుడు కాఫ్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, హిప్ మజిల్స్, క్వాడ్రిసెప్స్ కూడా అంతేం వర్క్ జరగదు వాటి మీద, అవి టోన్ అవ్వవు. సో నువ్వు అతిగా చేయడం వల్ల ఎస్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, కార్డియాలజిస్ట్ హ్యాపీగా ఉంటాడు, బట్
నీ జాయింట్స్ మాత్రం అరుగుతాయి. ఓకే. అండ్ అల్టిమేట్లీ బిజినెస్ మాకే. నేనేం చెప్తున్నానంటే అదే. అల్టిమేట్లీ ఆ బిజినెస్ కూడా మాకే కదా. బట్ నేనెందుకు చెప్తున్నా కాపాడుకోమని, ఎందుకంటే మళ్ళీ ఒకరు వస్తారు, మీ డాక్టర్ మీకు చెప్పడు అంటారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఇది ట్రెండ్ అయిపోయింది. ఏమన్నా అంటే డాక్టర్ ఇది చెప్పడు అంటారు. ఇంకోడేమో వచ్చి డాక్టర్ ఈజ్ ట్రైన్ ఫర్ ఇల్నెస్ నాట్ ఫర్ వెల్నెస్ అంటారు. అంటే ఈ మధ్య ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్. డాక్టర్ అని వాడేస్తే వాళ్ళని ఇంకా అల్టిమేట్ లెవెల్లో మీరు తప్పు అని చెప్పినట్టు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ అది చెప్పేస్తే ఆడియన్స్ ని హుక్ లా ఫీల్ అవుతారని తెలియదు. ఐ డోంట్ నో. బట్ ఇది చెప్పడం కామన్ అయిపోయింది, మీ డాక్టర్ మీకు ఇది చెప్పడు అని స్టార్ట్ చేస్తారు. ఓకే. అందుకనే ఇప్పుడు దీంట్లో కూడా క్రియేటివ్ కంటెంట్ కావాలి కదా మరి. సో అందుకనే మళ్ళీ చెప్పలేదు అనుకోండి, ఇప్పుడే చెప్తున్నా మీకు. ఓకే. అండ్ ఆల్సో వాట్స్ ద స్ట్రేంజెస్ట్ ఫిట్నెస్ మిత్ యూ బిలీవ్డ్ అంటిల్ సమ్వన్ ట్రోల్డ్? అంటిల్ సమ్మన్ ట్రోల్డ్. అంటే అమ్మాయిలు జిమ్కి వెళ్ళడం అనేది, అమ్మాయిలు జిమ్కి వెళ్తే కండలు వచ్చేస్తాయి అంటారు కదా, అది ద బిగ్గెస్ట్ మిత్ అండ్ అపోహ ఐ ఎవర్ బిలీవ్డ్. అంటే నేను బిలీవ్డ్ అని కాదు, జనాల్లో చూసింది. లైక్ నిజంగానే అమ్మాయిలకి ఎవరికైనా వర్కౌట్ చేయమని చెప్తే కండలు వచ్చేస్తాయేమో అనుకుంటారు. అంత ఈజీ కాదు కండలు రావడం. అసలు రావడం అంటే కట్స్ రావడం చాలా కష్టం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఒకే టైంకి వెళ్ళి సేమ్ చేస్తున్నా అబ్బాయికి వచ్చినంత బాగా అమ్మాయికి రావు. బట్ ఎంతో కొంత అయితే వస్తాయి కదా. ఎంతో కొంత వస్తాయి కానీ టోన్ అవుతాయి. మీరు చూసుంటారు కదా సమంత, రకుల్ ప్రీత్, దే లిఫ్ట్ వెయిట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో రష్మిక మందన దీస్ డేస్ అంటే ఆ మాస్కులినిటీ వస్తుందేమో అన్న ఫియర్ ఉంటది. డెఫినెట్లీ ఫియర్ ఉంటది, కానీ అది వేరే లెవెల్. అది కాదు, అలా మాస్కులినిటీ రాదు. అంటే జాలో కనపడిపోవడం అలాంటివి రావు. ఐ డోంట్ థింక్ సో. అది రావాలంటే మీరు చాలా పెట్టాలి. అట్లా రాదు. బట్ కంపారిటివ్లీ నార్మల్ ఫీమేల్ కి జిమ్ చేసి బాగా టోనింగ్ అయిన ఒక ఫీమేల్ బాడీకి ఎగ్జాక్ట్లీ ఈ పార్ట్ లో షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు, బైసెప్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ టోనింగ్ అవుతుంది. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఫిట్నెస్ అంటారు. కానీ ఆ మాస్కులిన్ నేచర్ లేదా వాకింగ్ లోనో డిఫరెన్స్ కనిపిస్తుంది. దట్ స్మాల్ హింట్ ఏమో కానీ, బట్ ఫీమేల్ బాడీ ఈస్ డిఫరెంట్, మేల్ బాడీ ఈస్ డిఫరెంట్, పెల్విస్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా నడిచినా మేల్ లాగా కనిపించదు. అంటే ఈవెన్ దో దే ఆర్ టోన్డ్, ఇంకా బల్కీ వెయిట్స్ చేసినా కూడా నన్ను అడిగితే వాక్ లో మారదు అని అనిపిస్తుంది. ఎందుకంటే పెల్విస్ సైజెస్ ఆర్ డిఫరెంట్. అంతెందుకు మన ఈ చెయ్యి ఉంటుందా కొంచెం ఇలా పక్కకు పెడితే దీన్ని యాంగులేషన్ అవుతుంది కొంచెం. ఇది ఫిమేల్స్ లో ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఎవల్యూషన్. అంటే మనం నడిచేటప్పుడు ఫిమేల్స్ హ్యాస్ బిగ్గర్ పెల్విస్. అంటే మీరు ఇప్పుడు స్ట్రైట్ గా పెడితే దిస్ ఇస్ నాట్ స్ట్రైట్, ఇది కొంచెం పక్కకు ఉంటుంది. సో ఫిమేల్స్ కి ఎక్కువ ఉంటుంది అది. ఎందుకంటే దే హ్యావ్ టు క్లియర్ దేర్ బిగ్గర్ పెల్విస్. ఇప్పుడు యానిమల్ మూవీలో చూపిస్తాడు కదా బిగ్గర్ పెల్విస్ అంటే దట్ ఈస్ ఎవల్యూషన్. మేల్ కి ఫిమేల్ కి పెల్విస్ పెద్దగా ఉంటుంది, ప్రొడ్యూస్ బేబీస్. సో వాకింగ్ చేసినప్పుడు కూడా ఈ చేయి కొంచెం ఎక్కువ ఉంటుంది యాంగులేషన్, బికాస్ దే హ్యావ్ టు క్లియర్ ద పెల్విస్. అంటే నడిచేటప్పుడు ఆ స్వింగ్ కోసం. సో వాకింగ్ ఇదైతే ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు రష్మిక మందనో సమంతనో వీళ్ళు చేసిన లెవెల్లో అబ్బాయి చేస్తే ఈ కెన్ గో ఫర్ ఎనీ కాంపిటీషన్స్, అలా అవుతారు. అలా. సో అదొక పెద్ద అపోహ, అమ్మాయిలు చేసేస్తే కండలు వచ్చేస్తాయి అనేది అయితే పెద్ద ఇది. అండ్ యాక్చువల్లీ కూడా కావాల్సింది గర్ల్స్కే. ఎందుకంటే వాళ్ళకి మెనోపాస్ తర్వాత ఆఫ్టర్ 50-55 మెనోపాస్ అయిన తర్వాత బోన్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది, డ్రాస్టిక్ ఉంటుంది కంపేర్ టు మేల్ అగైన్. సో మీరు ఆల్రెడీ బిల్డ్ ఉండి ఫిట్ ఉంటే అది కాకుండా ఉంటుంది. ఇట్ విల్ బి స్లోడ్ డౌన్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ కెన్ బి స్టాప్డ్, ఇట్ కెన్ బి స్లోడ్ డౌన్. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్. ఇది కదండి, మామూలు వాళ్ళకి 5 ఏళ్ళలో అయ్యేది వీళ్ళకి 10-15 ఏళ్ళు అవుతుంది. సో దే ఆర్ స్ట్రాంగ్ అండ్ దే హ్యావ్ ఎండ్ దోస్ ఇయర్స్ టు దేర్ లైఫ్. ఓకే. అండ్ ఆల్సో ఈ కార్డియో ఎక్కువ చేస్తే కూడా మజిల్ లాస్ అవుతుంది అని అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఆబ్వియస్లీ కరెక్ట్. అది నేను కూడా అది చేశాను, ఆ మిస్టేక్స్ చేసే వచ్చాను. నేను కూడా ఒక 6-7 kgs తగ్గాలి అనుకుంటే వెళ్ళి ట్రెడ్మిల్ ఎక్కేసి 1000 calories కొట్టిన రోజులు ఉన్నాయి. 1000 calories. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వచ్చే హై బాగుంటది, చాలా ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఉంటది. ఐ రియలైజ్డ్ ఇట్ లేటర్. మళ్ళీ అది చేసిన కొన్నాళ్ళ తర్వాత, అంటే అలా చేసి ఒక 6-7 kgs లూజ్ అయ్యాను అనుకోండి, మళ్ళీ తొందరగా వెయిట్ పెరిగిపోయేవాడిని. బట్ లేటర్ మళ్ళీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వర్కౌట్స్ అవి స్టార్ట్ చేసి మెల్లగా తగ్గినా కూడా ఇట్ రిటైన్డ్. నేను 2-3 years ఏం చేయకపోయినా మళ్ళీ వెయిట్ పుటాన్ అవ్వలేదు. సో నేను అదే చెప్తున్నాను, బేసిక్ థింగ్ ఈస్ కార్డియో చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇప్పుడు మీరు లాస్ట్ మీల్ చేసి ఉంటాం, ఇప్పుడు నేను పరిగెత్తడం మొదలు పెట్టానండి, బాగ్ మిల్కా బాగ్ లాగా పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా ఏమవుతుంది అంటే, పొద్దున చేసిన బ్రేక్ఫాస్ట్ లో ఉన్న గ్లూకోజ్ అంతా ఖర్చు అయిపోతుంది, ఫాలోడ్ బై గ్లైకోజన్ అనేది నిన్న మొన్న తిని కొద్దిగా ఉంటుంది, అది స్టోర్ అయి ఉంటుంది లివర్లోను, అక్కడ అది యూజ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ స్లోగా గ్లూకోనియోజెన్సిస్ అని స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ ఫ్యాట్ అండ్ మజిల్.
ఫ్యాట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మజిల్ కూడా పోతుంది. మీరు కొంతమందిని చూస్తుంటారు స్కిన్నీ ఫ్యాట్ అంటాం వీళ్ళని, వాళ్ళు ఏంటంటే సన్నగా ఉంటారు చూడడానికి బట్ ఫ్లాబీ ఉంటారు, మెత్తగా ఊగుతుంటాయి, వాళ్ళకి మజిల్ ఉండదు. వాళ్ళు మళ్ళీ వెంటనే ర్యాపిడ్గా పుట్టాన్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే, ఒక 100 kgs ఉన్న ఇద్దరిని, ఒకరిని వర్కౌట్స్ చేస్తూ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ సన్నగా చేస్తాం, 80 kgsకి తెచ్చాం. ఇంకోరిని కార్డియో చేస్తూ మాత్రమే తెచ్చాం, ఆర్ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినా పర్లేదు కార్డియో చేస్తూనే తెచ్చాం. ఇద్దరిని చూసి మళ్ళీ వీళ్ళకి సేమ్ ఫుడ్ ఇచ్చి బల్క్ చేయాలనుకోండి 100కి, వీళ్ళు లావ్ అయినంత ఫాస్ట్ కంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా లావ్ అయిపోతారు. ఎవరు? కార్డియో చేసేవాళ్ళు. ఎందుకు? బికాస్ అంటే ద వే ఇట్ ఈస్ లైక్ దట్. అంటే మనం మజిల్ని ప్రిజర్వ్ చేస్తే ఇది చేస్తే దాని బిఎంఆర్ హై ఉంటుంది. అదే చెప్తున్నా, మనం కూర్చున్నా కూడా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. సింపుల్గా లేమన్ టర్మ్లో చెప్పాలంటే, మనం తిని కూర్చున్నా, కొంతమంది అందుకే సన్నగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా లావ్ అవరు అంటారు. ఎవరో ఒకరు ఉంటారు బ్యాచ్ లో, మీకు కూడా తెలిసే ఉంటారు. మీరేనా? ఉన్నారు పైన ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత తిన్నా లావు గారు, ఎందుకు? వాళ్ళ బిఎంఆర్ ఇస్ ఆల్రెడీ సెట్ టు దట్ హై పాయింట్. సో అందుకే సన్నగుండి మస్కులర్ ఉన్న వాళ్ళు ఎంత తిన్నా ఏం కాదు యాక్చువల్లీ. అంటే ప్రొవైడెడ్ దే హ్యావ్ టు, ఎప్పటికీ ఏం అవ్వదని కాదు, లాంగ్ టర్మ్ తింటే మళ్ళీ వాళ్ళు కూడా అవుతారు. బట్ అగైన్ మజిల్ స్ట్రెంగ్త్ డెఫినెట్లీ ఉంటుంది కంపేర్డ్ టు అదర్ పీపుల్. ఓకే. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది, ఒకవేళ మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఒక 1-2 months మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే ఫుడ్ ఒకటి పోర్షన్ కంట్రోల్ చేసుకుంటుంటే చాలు, యూ వాంట్ ఇంకా మళ్ళీ పెరగరు. జిమ్కి వచ్చి చాలా మంది 100, 200, 300 కార్డియో చేస్తుంటారు. ఏంట్రా బాబు చచ్చిపోతారు ఏంది, చేసి హెవీగా చేస్తుంటారు. ట్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ అసలు నేను చేస్తాను సైక్లింగ్. సైక్లింగ్ ఎందుకు చేస్తానంటే, అంటే అప్పుడప్పుడు క్యాలరీస్ బర్న్ చేయాలి. అంటే ఏదైనా హెవీ మీల్స్ పడ్డప్పుడు వీక్లీ వన్స్ అప్పుడప్పుడు 100 kilometers వెళ్తుంటాము. బట్ ఏదైనా స్లోగా చేయాలి, స్లోగా చేస్తూ అక్కడికి రావాలి. అండ్ డెఫినెట్లీ క్యాలరీ బర్న్ ఈజ్ ఓకే. బట్ నేను అనేది ఏంటంటే, మీరు రన్నింగ్ మ్యారథాన్స్ చేసినప్పుడు మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే వెయిట్ పడుతూ చేస్తాం కాబట్టి. వేరే సైక్లింగ్ లో పడదు. స్విమ్మింగ్ ఈజ్ ఈవెన్ బెస్ట్. అంటే ఫిట్ గా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఫిట్గా ఉండడం అంటే ఇండియాలో more than 30% ఉన్నారు, అంతే. less than 30%, 70% ఓవర్ వెయిటే ఉన్నారు. సో వెన్ ఐ స్పీక్ అబౌట్ మెజారిటీ, ఐఎమ్ టాకింగ్ దట్ వాకింగ్ అండ్ రన్నింగ్ ఆర్ బ్యాడ్ ఫర్ నీస్ అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఓవరాల్ పాపులేషన్లో 70% ఓవర్ వెయిటే ఉన్నాం మనం. అండ్ ఆల్సో సైక్లింగ్ అన్నట్టుగా నీస్ ఆల్రెడీ హాఫ్ అరిగిపోయి ఇంకా రెడీగా ఉన్నారు నీ రీప్లేస్మెంట్ అనుకున్న వాళ్ళకి కూడా వాకింగ్ అసలు చేయొద్దు, నించొని ఎక్కువసేపు వంట చేయొద్దు అని చెప్పి లేడీస్ కి చెప్తూ ఉంటారు. దాని బదులు సైక్లింగ్ చేస్తే బెటర్ అని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. పర్ఫెక్ట్ కదా అది? ఓకే. అండ్ ఆల్సో వాట్స్ వన్ ఫిట్నెస్ ట్రెండ్ యూ విష్ ఎవ్రీవన్ ఫాలోస్, ఎస్పెషలీ దీస్ డేస్? అంటే వన్ ఫిట్నెస్ ట్రెండ్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఆర్ ఏదన్నా తెలియకుండా ఉన్న ట్రెండ్ కానీ అందరికీ తెలియాలి అని అనుకుంటే? అంటే మీరు జిమ్కి టైం తీయలేను, సపరేట్గా దీన్నంతా సపరేట్ చేయలేను ఇది అనుకుంటే, ఐ వుడ్ గో విత్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ వీక్లీ 2 days కానీ బర్పీస్ కానీ సూర్య నమస్కారాలు కానీ చేయమంట. బర్పీస్ ఆర్ సూర్య నమస్కారాలు క్లోజ్లీ సిమిలర్, బట్ ఏంటంటే దీంట్లో కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఆ మజిల్ని ఎంగేజ్ చేయడం అనేది ఎక్కువ చేయాలి. బట్ ఏదో ఒకటి చేసినా కూడా రోజు ఒక స్టార్ట్ విత్ 10 ఇనిషియల్లీ, అట్లా నెంబర్ పెంచుకుంటూ ఒక ఇది చేస్తే చాలు. అంటే వీక్ అంతా కూడా ఏం యాక్టివిటీ లేకపోయినా ఏదర్ బర్పీ ఆర్ సూర్య నమస్కార సిగ్నిఫికెంట్ టైమ్స్ వన్స్ ఇన్ 2 days or 3 days. ఒక ½ hour to 1 hour అంతే. మోస్ట్ బిజార్ ఆబ్జెక్ట్ సమ్వన్ క్లెయిమ్డ్ కాస్ట్ దేర్ బోన్ ఇంజురీకి వచ్చి సమ్మన్ ఏదైనా డిఫరెంట్ కన్సర్న్ తో ఇది చేయడం వల్ల వాళ్ళకి బోన్ ఇంజురీ అయిందని చెప్పి, నాట్ జస్ట్ యాక్సిడెంట్స్ అట్లా కాకుండా. బోన్ ఇంజురీ కాదు, లిగమెంట్ ఇంజురీ అయిన వాళ్ళు ఉన్నారు. లిగమెంట్ ఇంజురీ అంటే షోల్డర్ జాయింట్ మామూలుగా అది ఎలా ఉంటదంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. అంటే మన చెయ్యి ఈ జాయింట్ లో ఇలా కూర్చుంటది, అంటే ఒక రౌండ్ సాకెట్ లో ఒక బాల్ ఉన్నట్టు. ఇది ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఎక్కువ ఏదైనా థ్రోయింగ్ ఆబ్జెక్ట్స్ కానీ కింద పడ్డప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా వచ్చేస్తుంది. మీరు రోహిత్ శర్మ వీడియో చూస్తుంటారు ఒకటి, ఏదంటే ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు భుజం ఇది పోతే భుజం సెట్ చేసుకుంటాడు ఆయన, అతనంతకతను సెట్ చేసుకుంటాడు. దట్ ఈస్ రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్. వీళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఒక్కసారి ఎప్పుడో గట్టి యాక్సిడెంట్ వల్ల జాయింట్ బయటకు వచ్చేసి ఉంటుంది, మళ్ళీ సెట్ అయ్యేటప్పటికి ఈ లిగమెంట్ అనేది అక్కడ ల్యాక్స్ ఉంటుంది. సో మాటికి వస్తూ ఉంటుంది. వీళ్ళు లిటరల్లీ ఏదైనా వెనక్కి ఎవరో పిలిచారు ఇలా తీసుకుందామని ఇలా తిరిగారంటే డిస్లొకేట్ అవుతుంది. నైట్ పడుకున్నప్పుడు మనం తల మీద చేయబెట్టుకుంటాం కదా, ఇలా పెడితే డిస్లొకేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ ఇనిషియల్ ఇంజురీ షుడ్ బి
గ్రేట్, అంటే ఎక్కువ ఉండాలి పెద్దగా ఇంటెన్సిటీ, ఉండొచ్చు. Okay. హై వెలాసిటీ ఇంజరీ అంటాం, అలా ఉండాలి. నేను అబ్జర్వ్ చేసిందంటే ఒక ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు, పక్కన మనం పైకి ఎక్కడానికి ఇది ఉంటుంది కదా, దాని మీద ఇలా పెట్టుకున్నాడు చెయ్యి. సో సడన్ బ్రేక్ అయింది, బ్రేక్. ఓకే. ఇది ఇక్కడ ఉండిపోయింది, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, జాయింట్ బయటకు వచ్చింది. బట్ అంత ఈజీగా అవుతుందా? అంటే అవుతుంది ఎక్కువ అవుతుంది, ఫోర్స్ అంటే వల్ల ఎక్కువ ఫోర్స్ ఉండాలి. ఫస్ట్ షుడ్ బి వెరీ హై వెలాసిటీ ఇంజరీ, తర్వాత అవన్నీ ఇది అవుతాయి. నేను అది చూసింది అంటే మిగతా వాళ్ళలో థ్రోయింగ్ ఇంజరీస్, బైక్ యాక్సిడెంట్స్ ఇలాంటివి అవడం చూసా. యూజువల్లీ జావలిన్ త్రో అంటారు చూసారా, జావలిన్ త్రో అప్పుడు కానీ బాల్ త్రో చేసేటప్పుడు కానీ అప్పుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రొటేషన్ అండ్ ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రైన్ ఇన్సిడెంట్, ట్రైన్లో అలా చేయబెట్టుకొని బ్రేక్ పడ్డప్పుడు ఇది అవ్వడం అనేది నేను ఫస్ట్ టైం చూడడం. ఎలా ఎక్కడ దేని వల్ల అవుతుందో కూడా అర్థం కాదు. ఆయన అంటే ఆయన సపోర్ట్ కోసం పట్టుకుంటాడు పాపం. ఓకే, అంటే దానివల్ల ఇప్పుడు తర్వాత మీరు చెప్పిన రోహిత్ శర్మ వీడియోలు అట్లా అట్లా సెట్ చేసుకుంటారంటే తర్వాత ఏం ప్రాబ్లం అవ్వదా వాళ్ళకి? ఎందుకు అవుతుంది, మళ్ళీ అవుతుంది. ఓకే, ఇంకోసారి కూడా చూడొచ్చు, అది సెట్ అవ్వకపోతే మళ్ళీ అవుతుంది, మళ్ళీ కూడా ఇంకో వీడియో కూడా వస్తుందో నాకు తెలియదు రోహిత్ శర్మది, బట్ అది అవుతుంది. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్. లేకపోతే ఏమవుతుంది అంటే అది మాటిమాటికి అంటే మల్టిపుల్ టైమ్స్ అవుతే కార్ట్లేజ్ రాసుకొని కార్ట్లేజ్ అరగడం మొదలవుతుంది, దానివల్ల మళ్ళీ షోల్డర్ రీప్లేస్మెంట్ దాకా పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి అడ్రస్ మల్టిపుల్ టైమ్స్ అవుతాయి. ఫస్ట్ టైం యూజువల్లీ మేము కూడా అయిన తర్వాత ఒకసారి ఎంఆర్ఐ తీపిద్దామంటాము, మళ్ళీ 2-3 టైమ్స్ అయ్యాక వాళ్ళే వస్తారు, సార్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది, ఇది ఏం చేద్దామని. ఎందుకంటే ద పెయిన్ విల్ బి హారబుల్, బయటకు వచ్చాక దట్ విల్ బి లైక్ హారబుల్ పెయిన్. మీరు మొన్న హిట్ సినిమా వచ్చింది కదా, దాంట్లో కూడా షోల్డర్ డిస్లొకేట్ చేసి చూస్తూ ఉంటాడు నాని గారు, అది షోల్డర్ డిస్లొకేషన్ యాక్చువల్లీ. అలా చాలా చేశారు ఆ సినిమాలో. ఓకే, సో జనరలీ మనం చాలా మందిలో ఉన్నా కూడా ఆర్ మనము ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది కదా, ఏదైనా మిస్ అవుతున్నామేమో మనము అని చెప్పేసి. సో బోన్స్ కి కూడా అట్లా ఏమన్నా ఉంటే, ఇఫ్ యూ నెవర్ ఎక్సర్సైజ్ దెమ్, బోన్స్ కి కూడా అట్లా ఏమన్నా ఉంటుందా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఏదైనా బోన్ ని ఎక్కువగా ఇగ్నోర్ చేయడం అట్లా? యూజువల్లీ ఏంటంటే వాటికి ఫస్ట్ టైం తెలిస్తే ఉంటుంది, తెలియకపోతే ఉండదు. అంటే యూ నెవర్ మిస్ వాట్ యు డు నాట్ నో. వాట్ ఐ సే ఇస్, అంటే బోన్ ఇనిషియల్ గా స్ట్రెంత్ ఉండి పోతుంటే మాత్రం లిటరల్లీ ఏడుస్తాయి. వాటికి తెలియకుండా ఫస్ట్ నుంచే ఫ్రెజైల్ గా ఉంటే తెలియదు కానీ, బట్ అదర్వైజ్ అయితే వాటి స్ట్రెంత్, అవి ఫుల్ స్ట్రెంత్ చూసిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 9 hours స్లీప్ తర్వాత మంచి ఫుడ్ నైట్ తిన్నాక, అంటే ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటే ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు మార్నింగ్, అలా ఒకసారి బోన్ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రెస్ పెడతా ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాయి. ఓకే, కంప్లీట్ ఎంటైర్ బాడీలో మీరు అన్నట్టుగా మోస్ట్ ఫ్రెజైల్ బోన్ ఇది? ఎంటైర్ బాడీలో మోస్ట్ ఫ్రెజైల్ బోన్ అంటే వయసు పైబడే కొద్దీ యూజువల్గా అయితే నెక్ ఆఫ్ ఫీమర్, నెక్ మళ్ళీ ట్రొకాంట్రిక్ రీజన్ అని ఉంటుంది, అది కూడా ఇట్లా బాల్ లాగే ఉంటుంది. ఆ బాల్ కి లాంగ్ బోన్ కి కనెక్ట్ అయ్యే నెక్ ఉంటుంది, అది అక్కడే ఫ్రాక్చర్లు అవుతాయి చాలా వరకు. ఐ థింక్ మీ గ్రాండ్ మదర్ కూడా ఆ రీజన్ లోనే అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మణికట్టు ఇక్కడ అవుతాయి, ఇక్కడ కూడా చాలా వీక్ అవుతుంది బోన్. ఇక్కడ కూడా చాలా మంది పెద్దవాళ్ళ కింద బాత్రూమ్ లో వాటిలో జారి పడ్డప్పుడు ఏదో ఇక్కడ కానీ ఫ్రాక్చర్లు అవుతాయి. ఓకే, జిమ్ లో కూడా చాలా మంది యాక్సిడెంట్స్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎక్కువగా ఇక్కడ పెయిన్ అవుతూ ఉంటది కూడా. అవును, అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా థైస్ దగ్గర కానీ ఒకటేంటంటే జాయింట్స్ దగ్గర. ఒకటేంటంటే అందరికి జిమ్ అంటే భయం ఎందుకు అయిపోయిందంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటే ఇప్పుడు నడుం భాగం బాగుండాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు 40-50 దాటిన తర్వాత హెల్దీగా ఫిట్గా ఉండడానికి, అంతేగాని మీరు వరల్డ్ ఛాంపియన్షిప్స్ కొట్టడానికి కాదు. సో డెడ్ లిఫ్ట్ ఐ డోంట్ ఎంకరేజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వెయిట్స్, బేసికల్లీ నేను చేయను. ఎందుకు అంటే ఇలా ఫిట్గా ఉన్న వాళ్ళు, ఇలా పెయిన్ ఉంది చూస్తే వాళ్ళని చూస్తే అబ్బా ఏమున్నాడు ఏమి ఇంట్రెస్ట్, అంటే ఎంత టైం పెట్టుంటాడు దాంట్లో, ఎంత ఫిట్గా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు. వాళ్ళకి ఎంఆర్ఐ తీసి చూసినప్పుడు డిస్క్ బల్జ్ ఉంటుంది. సో బయట మీరు చూసేది లోపల ఉండేది సేమ్ కాదు. బయట ఎంత ఫిట్గా ఉన్నా వాళ్ళ ఆర్టరీస్లో క్లాట్స్ ఉండొచ్చు, వాళ్ళ డిస్కుల్లో బల్జెస్ ఉండొచ్చు. సో బయటది చూసి ఇది చేయకండి. ఏదైనా మోడరేషన్, వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ మోడరేషన్ మెయింటైన్ చేసుకోవడానికి చెయ్యాలి. పోనీ అవి అతిగా చేయడమా తక్కువ చేయడమా అంటే అతిగా చేయడమే బెటర్. సో అట్లీస్ట్ డూ సంథింగ్. మోడరేషన్లో చేస్తే ఎప్పుడు ఏది ప్రమాదం కాదు, ఇది అందరికీ తెలిసిందే, నోన్ ఫ్యాక్ట్. అవునవును. అండ్ ఆల్సో మోస్ట్ ఎసెన్షియల్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ డెఫినెట్లీ బాడీలోకి వెళ్ళాలి. అది ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు అంటే ఏం చెప్తారు? విటమిన్ డి ఒకటి, విటమిన్ సి ఒకటి, అండ్ ఇంకా ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. బట్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ విటమిన్ డి, సి అండ్ బి. బిలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి, అవి కూడా అన్ని యాక్చువల్లీ అన్ని ఇంపార్టెంటే. బట్ ఇవి అంటే మాత్రం ఈ విటమిన్స్. అండ్ ఆల్సో మార్కెట్లో కొన్ని బోన్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఎక్కువగా హెల్త్ ఫ్రీక్స్ అయిపోతున్నారు జనాలు, బోన్ సప్లిమెంట్స్ అని కూడా దొరుకుతున్నాయి కదా, సో అవి కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అది నిజంగానే హెల్ప్ఫుల్లా లేదంటే ఇది మార్కెటింగ్? అంటే కాల్షియం D3 అంటారా? కాల్షియం D3 డెఫినెట్లీ హెల్ప్ఫుల్. బట్ విషయం ఏంటంటే
మనం ఏది తిన్నా మనం ఇప్పుడు ఏం చూస్తాం అంటే, ఒక బిర్యానీ ఉంది, అది తింటే మనకు అరుగుతుందా లేదా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మీల్స్ చేసి అయితే బిర్యానీ తినం కదా, ఓకే. అలాంటి బిర్యానీని తప్పు పట్టకూడదు. అట్లా తినే వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. సో నేనేమంటున్నానంటే, మనం వర్కౌట్స్ చేస్తూ ప్రాపర్గా ఫస్ట్ నుంచి బోన్ని లోడ్ చేస్తూ ఉంటే మీకు ఐడియల్లీ అవసరం లేదు. ఓకే. ఐడియల్లీ అవసరం లేదు. బట్ ప్రొవైడెడ్ మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే విటమిన్ D3 మనకు బాగా తగ్గాయి ఈ లెవెల్స్కి. ఏంటంటే మనం చాలామంది మళ్ళీ మా కమ్యూనిటీలో ఉన్నారు, పొద్దున సన్లైట్లో కూర్చొని ఇది చేయడం. సన్లైట్ మొహానికి తగులుతుంది, చేతులకు తగులుతుంది, బాడీ మొత్తం తగలదు కదండి. కొందరు ఉంటారు టెర్రస్ మీదకి వెళ్ళి షర్ట్ తీసేసి వాళ్ళు ఓకే. అండ్ టైమింగ్ కూడా పొద్దున ఉండదు విటమిన్ D3. మీరు 10 to 2 మధ్యలో, 11 to 2 మధ్యలో 40 minutes ఉండాలి. అలా ఎంతమంది ఉంటారు మన ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పితే. సో ఆ విధంగా కూడా తగ్గుతుంది. సో D3 సప్లిమెంట్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. ఓకే. D3 సప్లిమెంట్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. అండ్ ప్రొవైడెడ్ మీరు కూడా యాక్టివ్గా చేస్తుండాలంట. ఏదైనా అవి చేయాలి, ఇది తీసుకోవాలి, మోడరేషన్లో చేయాలి. ఓకే. బుద్ధుడు చెప్తాడు మధ్య మార్గ అని చెప్పి. ఓకే. ఏదైనా మోడరేట్ గా చేయాలి అండ్ మిడిల్ పాత్ చూస్ చేసుకోవాలి, నాట్ ఎక్స్ట్రీమ్స్. అండ్ నైస్. లెట్స్ క్లోజ్ విత్ దిస్. ఒక మంచి మీరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే కాంటెంట్ చూస్తూ ఉన్నారు అండ్ మీరు స్వతహాగా మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు అంతే కదా. సో హెల్త్ కాంటెంట్ చేస్తున్నారు డెఫినెట్లీ. అది ఒక అయిపోయింది ఇప్పుడు, చాలా మంది చేస్తున్నారు అండ్ మీరు చేయడం ఈజ్ అ డిఫరెన్స్ కదా. సో డాక్టర్స్ వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ని తీసుకొని ఇది జనరలీ ఉన్న అరౌండ్ ఉన్న మిత్స్ ని బర్స్ట్ చేస్తూ దట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ మీరు అందరు చేస్తున్నారు. అండ్ దానివల్ల మాకు అవేర్నెస్ వస్తుంది. ఏదో ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్ ని మేము ఫాలో అవడం కన్నా డైరెక్ట్ గా డాక్టర్ చెప్పింది వింటాం కదా అని చెప్పేసి. సో మీరేమంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి వాళ్ళని మేబీ రీసెర్చ్ కి పంపిస్తే బెటర్ ఏమో కదా? అంటే నేను ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉన్నది బేసికలీ నాకు ఇంకా దీంట్లో డిగ్రీ లేదు. నేను ఇందాక అన్నట్టు 1 lakh ఫాలోవర్స్ అయితే డిగ్రీ, 2 lakhs అయితే PhD అనుకుంటా ఈ సోషల్ మీడియా యూనివర్సిటీలో. సో దీంట్లో డెఫినెట్లీ ఇప్పుడు నేను బర్స్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ అందరు కూడా ఆల్మోస్ట్ 800K, 1 million, 500K మినిమం ఉన్న వాళ్ళే అందరు. సో అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నాకు స్పెసిఫిక్గా అనిపించేది 80% ఆర్ స్క్రాప్, 20% ఎస్ దే పుట్ ఇన్ టైమ్, దే పుట్ ఇన్ ఎఫర్ట్, దే పుట్ ఇన్ రీసెర్చ్. అంటే ఇప్పుడున్న మనకున్న యాక్సెస్తో, చేతిలో ఫోన్ ఉండి దానికి ఉన్న యాక్సెస్తో, ఇప్పుడు కొత్తగా AI కూడా వచ్చింది కదా, వాటితో మీరు కొంచెం మీ కామన్ సెన్స్ ఉండి, ఐ మీన్ చేసే వాళ్ళకి కొద్దిగా కామన్ సెన్స్ ఉండి కొద్దిగా టైం రీసెర్చ్ పెట్టి ఇంట్రెస్టెడ్గా చేస్తే చాలు. చాలా మంది ఉన్నారు. ఆ 20% కూడా వెరీ గుడ్ పీపుల్, విచ్ మాకు కూడా తెలియని పాయింట్స్ కొంతమంది చెప్తారు. వాళ్ళు చెప్తే ముచ్చటేస్తుంది. అంటే అరే ఇంత రీసెర్చ్ పెట్టారా, ఇంత టైం స్పెండ్ చేశారా అని. వెరీ గుడ్, వాళ్ళని ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరు పడితే ఏది పడితే అదా. మొన్న ఒక ఆమె అదే చెప్పాను కదండి, యూరిన్తో వాష్ చేసుకోమంటది. ఐస్ యూరిన్తో వాష్ చేసుకుంటున్నాం. ఇంకా ఏమనాలి వీళ్ళని, అంటే వేర్ ఆర్ వి గోయింగ్ అనిపించింది. అండ్ ఇంకోటి, ఈ మధ్య పాడ్కాస్ట్లలో ఎక్కువయ్యాయి. మీరు ఇప్పుడు చూసిన నా వీడియోస్ అన్ని కూడా పాడ్కాస్ట్లోవే. నన్ను అడిగితే యాంకర్స్ కూడా కొద్దిగా రీసెర్చ్ టైం పెట్టాలి. వాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు అంటే ఇప్పుడు నేను వచ్చాను, నేను ఏదో ఒకటి వైరల్ కంటెంట్ ఇవ్వాలని అనుకోవచ్చు. బట్ యాంకర్ కూడా అవునా అదా సార్ ఇదా సార్ అనకుండా వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఎనఫ్, ఎక్విప్డ్ ఎనఫ్ విత్ రీసెర్చ్. కొద్దిగా ఎంత హార్డ్లీ ఒక 2 hours 3 hours పడుతుందేమో, బట్ దట్ విల్ మేక్ యూ బెటర్ యాంకర్ కదా. కొన్ని సెల్ఫిష్గా ఆలోచించినా కూడా దట్ విల్ మేక్ యూ మోర్ జెన్యూన్ అండ్ బెటర్ దాన్ అదర్స్ కదండి. సో వాళ్ళు చెప్పింది అవునా అలా అవుతుందా ఇలా అవుతుందా అని సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా రీసెర్చ్ చేసి వాళ్ళనే ఎదురు క్వశ్చన్లు అడగాలి. దట్ ఈస్ వెన్ దే విల్ బి లయబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ టాకింగ్ వాట్ ఎవర్ దే డూ. అది నా టేక్ అయితే. అది పాడ్కాస్ట్లో యాంకర్స్ కూడా ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సి మనం ఏదో డెఫినెట్లీ మన రీసెర్చ్ మనం చేయాలి, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. బట్ ఆల్సో మనం రియల్ లైఫ్ లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఉంటాయి మన అవే కదా మేజర్ గా కావాల్సింది కూడా. సో నాకు అనిపించింది, నాకు అరౌండ్ ద చూసిన ప్రాబ్లమ్స్ కానీ చూసినప్పుడు ఏదైనా నేను సర్ప్రైజింగ్ గా అనిపించినవి, I thought I'll bring it up and definitely. I got really good answers for that. Thank you so much and thanks for your time, sir. Thank you very much. How is it? బాగుంది. అంటే ఇట్లా ఉండాలి, అంటే కంటెంట్ ఎంగేజింగ్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి టేక్ హోమ్ పాయింట్స్ ఉండాలి. ఏది చెప్పినా ఓకే ఇది చేయాలి, దీని నుంచి ఇది నేర్చుకున్నాం అనేది ఉండాలి. అది ఇంపార్టెంట్. ఐ థింక్ ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్. రియల్ లైఫ్ లో అప్లికబుల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు అది బుద్ధుడు చెప్పినట్టు మధ్య మార్గ అన్నట్టు మన ఒరిజినల్ దాని నుంచి కూడా డీవియేట్ అయిపోయి కంప్లీట్గా ఏదైనా ఆపేయడము, కంప్లీట్గా ఒకటి అతి చేసేయడం, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో మోడరేషన్లో మనం ఆల్రెడీ చేస్తున్నావు చెయ్యాలి. అండ్ ఇంకోటి ఉంటుంది, అంటే కంప్లీట్గా షుగర్ సాల్ట్ ఆపేయడము, కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ చేసేయడం చెయ్యొచ్చు, బట్ దీస్ ఆర్ నాట్ సస్టైనబుల్ ఫర్ లాంగ్ టైం.
చేయలేం. మనం ఏదైనా కొద్దిగా మోడరేషన్లో, అంటే మన సోల్ కూడా హ్యాపీ అవ్వాలి. ఒక కుక్కీ తినాలనిపించింది, ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించింది, తిను బస్, తిను ఒకసారి తిను వారంలో, ఏమవుతుంది అంటే యు బీ హ్యాపీ అట్ ద సేమ్ టైం బీ ఫిట్. నువ్వు 100 ఏళ్ళు ఏం తినకుండా ఏం సాధించకుండా ఎందుకు, అంటే మిమ్మల్ని మీరు చంపుకొని ఎందుకు 100 ఏళ్ళు బతకాలి? డన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.